దువ్వాడ శ్రీనివాస్ ఈ వైకాపా లీడర్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదనే చెప్పాలి. ప్రతిసారి ఎన్నికల్లో ఓడిపోతూ వస్తున్న ఈయన్ని జగన్ ఎమ్మెల్సీ చేశారు. మరి ఎమ్మెల్సీ ఉన్నప్పుడు హుందాగా రాజకీయం చేస్తే బాగానే ఉండేది. పైగా దివ్వెల మాధురితో ప్రేమాయణం ఎలా కొనసాగిస్తున్నారో అంతా చూస్తూనే ఉన్నారు. సరే, ఆయన ప్రేమాయణం ఎందుకులే గాని ఆయన చేసే పనుల వల్ల జగన్ చిక్కుల్లో పడేలా ఉన్నారు. ఈ మధ్య అసెంబ్లీ బయట దువ్వాడ పవన్ ని టార్గెట్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశారు. ఒక ఎమ్మెల్సీగా బాధ్యతగా మాట్లాడితే బాగానే ఉండేది. అదేం లేకుండా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియడం లేదని, పవన్ అసెంబ్లీలో ఉన్నారని మీడియా అంటే లోపల ముసుగు వేసుకొని ఉన్నట్లు తాను చూశానని, చంద్రబాబు పవన్ ని ప్రశ్నించకుండా ఉండేందుకు నెలకు 50 కోట్లు తీసుకుంటున్నారని, జనసేన శ్రేణులను జన సైకోలు అని నోటికి వచ్చినట్లు మాట్లాడారు. ఇక్కడే జనసేన వాళ్లకు మండింది. ఆ పిఠాపురం వాళ్ళు ఏకంగా కేసు పెట్టారు. పిఠాపురం స్టేషన్లో దువ్వాడపై జనసేన నేత రాంబాబు కేసు పెట్టారు. పనిలో పనిగా ఇలా దారుణంగా మాట్లాడుతున్న దువ్వాడని ప్రోత్సహిస్తున్నారని జగన్ పై కూడా కేసు పెట్టారు.